ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలో ఈ యొక్క 22వ రోజులోనికి మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను యొక్క అంత్య దినాలలో దేవుని యొక్క రాకడకై నిందారహితులుగా సిద్ధపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు చదువుకుందాం. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చిన, చేపను అడిగిన ఎడల పామునిచ్చిన, మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవుల నీయ ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి తన కంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుందండి? హల్లెలూయా. చూడండి, మీరు ఎన్ని రోజులు ప్రార్థించి అలసిపోయిన పరిస్థితిలో ఉన్నారా? హల్లెలూయా. ఆ ప్రార్థనకు జవాబు రాలేనటువంటి పరిస్థితిలో ఉన్నారా? చూడండి, మీరు ఇన్ని రోజులు దేనికోసం ప్రార్థించారు? చూడండి, మీరు అడుగుతున్నవి ఎలాంటివి? దేవునికి మీరు అడుగుతున్నవి, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించి దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలనుకునేవి ఎలాంటివి? అవి ఎలా ఉన్నాయి? చూడండి, అందుకనే మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చున, చేపను అడిగిన ఎడల పామునిచ్చున. హల్లెలూయా. చూడండి, మీలో మీ యొక్క కుమారులు మీ కుమారులు మీ జీవితంలో ఏదైనా డాడీ నాకు రొట్టె కావాలి అని మీరు అడిగితే వానికి ఒకవేళ మీరు రాయిని తెచ్చి ఇవ్వరు కదా. హల్లెలూయా. ఒకవేళ చేపను అడిగితే పామును తెచ్చి వాని చేతిలో పెట్టరు కదండి. అందుకనే చూడండి, మీ జీవితంలో కూడా దేవుడు మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మీరు మంచి ఈవులను ఇవ్వాలని మీరు అనుకుంటారు కదా. ఒకవేళ తండ్రులు చెడ్డవారైనప్పటికీ కూడా మీ పిల్లలకు మీరు మంచి చేయాలని మీరు ఆశపడతారు. అదేవిధంగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. చూడండి, మీరు చిన్నవి దేవునికి అడుగుతున్నారేమో ఈరోజు. చూడండి, దేవుడు నీకు శ్రేష్టమైనవి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. చూడండి, ఆ శ్రేష్టమైనది ఇవ్వడానికి కొద్దిగా టైం పట్టొచ్చు. నువ్వు కొన్ని రోజులు కాస్త సేపు వెయిట్ చేయి. కొన్ని రోజులు వెయిట్ చేయి. ఇదిగో ఆల్రెడీ నువ్వు చెప్పిన మనవిని ఆల్రెడీ ఆయన విని ఉన్నాడు. హల్లెలూయా. అటు త్వరలో దేవుడు నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో మొరపెట్టి ఉన్నావో ఇన్ని రోజులు, నువ్వు దేవుని సన్నిధిలో ఏదైతే దేవునికి నువ్వు అడిగి ఉన్నావో ఇన్ని రోజులు, దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో ఆ కార్యమును దేవుడు నువ్వు అడిగిన దానికంటే దేవుడు అత్యధికంగా మంచి ఈవులను దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. అందుకని ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోకు, అలసిపోకు, బాధపడకు. ఎన్ని రోజులు తండ్రి ఇదే పరిస్థితి, నేను ఇక్కడనే ఉండాలి, నా జీవితంలో ఏ మాత్రం కూడా ఎదుగుదల లేదు, నా లైఫ్ అయిపోయింది అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. కానీ బాధపడకు. ఎదుగో, నువ్వు ఏడుస్తూ ఎన్ని రోజులు నువ్వు కార్చిన కన్నీరు వృధా అయిందని నువ్వు ఒకవేళ బాధపడుతున్నావేమో. బాధపడకు. దేవుడు నీకు శ్రేష్టమైనవి ఇవ్వబోతున్నాడు. నువ్వు అడిగిన దానికంటే, ఇదిగో నువ్వు ఊహించిన దానికంటే, నువ్వు ఆశించిన దానికంటే దేవుడు అత్యధికంగా నీ కొరకు శ్రేష్టమైన ఈవులను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. అది కొద్దిగా ఆలస్యం కావచ్చు. బాధపడకు. ఇదిగో ఆల్రెడీ నీ యొక్క ప్రార్థన ఆయన విని ఉన్నాడు. నీ ప్రార్థన ఆయన విని ఉన్నాడు.
ఇదిగో నీకు శ్రేష్టమైనవి, నీ జీవితంలో నీకు శ్రేష్టమైనవి ఇవ్వడానికి దేవుడు నిశ్చయించి ఉన్నాడు. భయపడకు. ఒకవేళ ఆ కార్యం జరిగిస్తే, నేను ఆ బిజినెస్ నేను స్టార్ట్ చేస్తే లాస్ వస్తుందా లాభం వస్తుందా అనేటటువంటి నువ్వు అనుమానపు స్థితిలో ఉన్నావేమో, అవిశ్వాసంతో నువ్వు ఉన్నావేమో. ఇదిగో నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి నీ యొక్క ప్రతి పనిని నువ్వు పూనుకో, నీ యొక్క ప్రతి పనిని నువ్వు ప్రారంభించు. నువ్వు దేవుని మీద ఆధారపడిన వ్యక్తివి. హల్లెలూయా. నువ్వు దేవునిని ఆశ్రయించిన వ్యక్తివి. దేవుడు ఖచ్చితంగా నీకు తోడుగా ఉండి, ఇదిగో నువ్వు ఊహించలేవేమో దేవుడు చేసే ఆ కార్యమును. అంత గొప్పగా దేవుడు నీ జీవితంలో ఆ కార్యమును దేవుడు జరిగించబోతున్నాడు. ఇదిగో నీకు శ్రేష్టమైన ఈవులతో దేవుడు ఆయన నిన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. శ్రేష్టమైన బహుమానమును దేవుడు ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు. ఎందుకు బాధపడుతున్నా? ఎందుకు వేదన పడుతున్నా? ఎందుకు నిరీక్షణను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావు? ఎందుకు ఆశను కోల్పోయిన పరిస్థితిలో ఉన్నావు? నో, దేవుడు నువ్వు అడిగిన దానికంటే దేవుడు నీకు శ్రేష్టమైనదే ఇస్తాడు అంటున్నాడు కదా. ఇదిగో మీ పరలోకపు తండ్రి, మీ పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును. నువ్వు అడుగుతున్నావా? దానికంటే దేవుడు మంచి ఈవులను ఇవ్వబోతున్నాడు. మంచి దానిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. అందుకనే ఇశ్రాయేలుతో అంటాడు కదా, ఇదిగో ఆయన మిమ్మల్ని మంచి దేశంలో ఆయన మిమ్మల్ని ప్రవేశపెడతాడు. మంచి దేశంలో ఇశ్రాయేలులకు ఆలస్యమైంది. ఎందుకో తెలుసా? మంచివి ఇవ్వడానికి. హల్లెలూయా. మంచి దేశములో ఇశ్రాయేలులను దేవుడు ప్రవేశపెట్టడానికి. కానీ నీ జీవితంలో కూడా దేవుడు మంచి కార్యాలను చేయబోతున్నాడు. ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనల ద్వారా మేమందరం మీ కొరకు ప్రార్థిస్తున్నామండి. మేమందరం మీ కొరకు ప్రార్థిస్తున్నాం. నీ యొక్క దుఃఖ దినములు సమాప్తమయ్యే దినములు ఆసన్నమై ఉన్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేని విషయంలో కూడా కృంగిపోకు. దేని విషయంలో నువ్వు నీ యొక్క విశ్వాసంలో నువ్వు దేని విషయంలో కూడా నువ్వు కలత చెందకు, కదిలింపబడకు. దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన ఉండి దేవుడు గొప్ప కార్యములను జరిగించబోతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారైన లోకరక్షకుడా, ఘనుడా, నాయన నీ యొక్క ఘనమైన శ్రేష్టమైన నీ నామానికి వందనాలు చెల్లిస్తాం వస్తున్నాను తండ్రి. అద్భుతమైన రీతిలో తండ్రి మరలా ఈ యొక్క 40 రోజుల ఉపవాస ప్రార్థనలు తండ్రి, ఈ యొక్క 22వ రోజులోని కూడా నాయనయ్య మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి నాయన నీకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను తండ్రి. ఇదిగో నాయన ముందున్న రోజులన్నీ కూడా నాయన మీరు తోడుగా ఉండండి తండ్రి. ఇదిగో నాయన ఇక 40 రోజులు ఉపవాస ప్రార్థనలకు తండ్రి ప్రతి బిడ్డల నాయన మీరు సిద్ధపరచండి. ఇదిగో నాయన ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డనైనా మీరు బలపరచండి. వారి జీవితంలో ఇదిగో నాయన వారి యొక్క ప్రార్థించిన దానికంటే, వారు ఆశించిన దానికంటే, ఆలోచించిన దానికంటే, ఉద్దేశించిన దానికంటే నాయన మంచి ఈవులను నాయన మీరు అనుగ్రహించబోతున్నందుకే నీకు వందనాలు చెల్లిస్తాం. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్. దయచేసి ఇంకా పాస్టర్ విజేందర్ అనే యూట్యూబ్ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోయినట్లయితే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఇంకా ముగింపు సభలకి ఇంకా కొన్ని రోజులే టైం ఉందండి. ఇంకా కొన్ని రోజులే టైం ఉంది. నెక్స్ట్ మంత్ 11వ డేట్కే ఆ యొక్క సభలు ప్రారంభించబడుతున్నాయి. 2 రోజుల సభలు కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. ఎన్ని రోజులు ప్రార్థనలో ఏదైతే విత్తినామో, దేవుని సన్నిధిలో ఏదైతే దేవునికి ప్రార్థించినామో, ఆ రోజు మనమందరం కూడా ఆ యొక్క విత్తిన విత్తనాల పంటను మనము కోసుకోబోతున్నాం. హల్లెలూయా. ఖచ్చితంగా ఆ యొక్క పంటను మనము కోయబోతున్నాం కనుక ఎవ్వరు కూడా మిస్ అవ్వకండి. మరలా రేపు కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.